ఇప్పటి వరకు అమెరికా వాడు చూడని ఒక శత్రువు, అంటే వాడికి శత్రువు అన్నప్పుడు రష్యానే, ఇంకా వేరే ఎవరూ కూడా అమెరికాను ఎదిరించలేరు అని చెప్పుకుంటారు, వాళ్ళ చరిత్రలో గొప్పగా చెప్పుకుంటారు. కానీ భారత్ లాంటి ఒక శత్రువుని ఇంతవరకు అమెరికా వాడు చూసి ఉండడు. మనము డైరెక్ట్గా వాడితో యుద్ధము చెయ్యలేము, ఎట్టి పరిస్థితుల్లో చెయ్యలేము. కానీ వాడిని ఎక్కడ దెబ్బ కొడితే, అంటే అది చాణక్య నీతి అనండి, కృష్ణ నీతి అనండి, ఏ పద్ధతిలో అమెరికాను సిస్టమేటిక్గా డెస్ట్రాయ్ చేయడం. మరి చైనా విషయంలో జరిగింది కదా, మనం యుద్ధము చేయలేదు, కానీ చైనా వాడు ఫైనల్గా మేము విత్డ్రా అయిపోతున్నాము, డిసెంగేజ్ అయిపోతున్నామని వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోయిన వాడు ఇవాళ స్నేహహస్తము, ఎలిఫెంట్ డ్రాగన్ కలిసి డాన్స్ చెయ్యాలి అన్నీ చెప్తున్నాడు కదా. అమెరికా వాడి విషయంలో చూడండి, నిన్నటి నుంచి మాట్లాడుతున్నాను, బ్రిక్స్ అని అన్నాం. సో బ్రిక్స్లో మీకు భారత్ రూపీ యొక్క బాండ్స్, సో ఇది అమెరికాకు ఎలాగా డీడాలరైజేషన్. అలాగే మీకు రష్యా వైపు నుంచి భారత్ యొక్క రెడ్ లైన్ను నువ్వు దాటకు, నీకు ప్రమాదము అయ్యిందా. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో చూడండి, జైశంకర్ గారు ఈయన అమెరికా వెళ్ళారు, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. అక్కడ జరుగుతున్న వ్యవహారం అంతా చూసిన తరువాత ఆయన తన ధోరణిలో కొన్ని ప్రకటనలు చేశారు. ఆయన ఏమంటున్నారు అంటే, ఈ ఐక్యరాజ్య సమితి అని మీరు ఏదైతే అంటున్నారో, ఆల్రెడీ ఒకసారి అన్నారు ఫ్రోజన్ మెకానిజం, ఇది ముందుకు వెళ్ళడం లేదు. ఇవాళ ఈ ఐక్యరాజ్య సమితి ఉండి కూడా ఈ ప్రపంచానికి ఎటువంటి ప్రయోజనము లేదు. ఒక యుద్ధాన్ని కూడా వీళ్ళు ఆపలేకపోతున్నారు. అలాగే ప్రపంచానికి మేలు అన్నప్పుడు ఇది వెస్టర్న్ కంట్రీస్కి మాత్రమే మేలు చేసే వ్యవహారంగా ఉంది. మేము గ్లోబల్ సౌత్కి చెందిన వాళ్ళం, గ్లోబల్ సౌత్ లీడర్స్ మేము. మరి మా గురించి మీరు ఆలోచించినప్పుడు మేము ఎందుకు యుఎన్లో ఉండాలి? ఇష్యూ అంతా ఏంటండి, ఈ పర్మనెంట్ 5 తరువాత 10 మెంబర్ కంట్రీస్, ఇందులో భారత్ ఉండాలి. సో ఆ రోజుల్లో ఓకేనండి, ఆ 10 దేశాలలో మనకు ఒక స్థానము ఉంటే ఓకే చాలు. ఇవాళ అలా కాదు కదా, మీరు గ్లోబల్ పవర్, చాలా చాలా శక్తివంతమైన ఎకానమీ, జీడిపిలో నంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. అలాంటప్పుడు భారత్ ఈ 10 దేశాల్లో ఉండడం ముఖ్యమా, లేదా మీకు పర్మనెంట్ మెంబర్గా ఉండడం ముఖ్యమా అంటే రష్యా అలాగే చైనాలో వచ్చిన మార్పు ఒక ఎక్స్ట్రాడినరీ వ్యవహారం అని చెప్తున్నారు. రష్యా, చైనా, ఫ్రాన్స్, లేదండి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో భారత్ ఉండాలి. దీనిని మీరు 10 మెంబర్స్ చేయండి, లేదా 6 మెంబర్స్ చేసి భారత్ను కలపండి. ఇది ఇవాళ పెద్ద లెవెల్లో ఎక్కడికక్కడ జరుగుతున్న ప్రచారం. ఇది మనము చేస్తున్నామా, మన కోసమా అంటే కాదు. సో జైశంకర్ గారు ఏమంటున్నారంటే, మీకు ఇది వర్కౌట్ కాకపోతే, ఇది ఎలా ఉందంటే, రష్యాను తీసుకోండి ఎగ్జాంపుల్, ఇది ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ కానీ చెప్పాలి. ఇవాళ రష్యా వాళ్ళు యుక్రెయిన్తో యుద్ధము చేస్తున్నారు, వాళ్ళపై శాంక్షన్స్. సో ఈ పర్మనెంట్ 5లో రష్యా కూడా ఉంది కదా, వాళ్ళను తీసివేద్దామని అనుకున్నారు. కుదురుతుందా? రష్యా వద్ద వీటో పవర్ ఉంటుంది. సో ఇమీడియట్గా ఇది చెల్లదు, ఈ రెజల్యూషన్ పని చెయ్యదు అంటే టోటల్గా ఆ ప్రాసెస్ ఆగిపోతుంది. ఇవాళ పాకిస్తాన్లో ఒక తీవ్రవాది, మనము వాడిని తీసుకువెళ్ళి యుఎన్లో నిలబెట్టాము, చైనా వాళ్ళు ఆ రోజుల్లో వీటో పవర్ వాడారు. అంటే మీకు యావత్తు ప్రపంచము ఇది కరెక్ట్ అనినా ఒక వీటో పవర్ వలన టోటల్ రెజల్యూషన్ ఆగిపోతుంది. ఇదేం మెకానిజం? పనికి మాలిన మెకానిజం. గత 80 ఏళ్ల నుంచి ఐక్యరాజ్య సమితి చేస్తున్నది ఇదే. ఎప్పుడూ కూడా వెస్ట్ ఏం చెప్పితే అదే కరెక్ట్. ఇవాళ ప్రపంచం మారింది కదా, నేను నిన్న కూడా అదే మాట్లాడాను. మీలో ఎంతమంది మీ బ్యాంకులకు వెళుతున్నారు? మొత్తము డిజిటల్ పేమెంట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఫోన్పే, ఇందులోనే మనం ఉంటున్నాం, బ్యాంకులకు వెళ్ళడం లేదు. అంటే ఏంటి? ప్రపంచము మారిపోయింది, మనము ఒక కొత్త రకమైన వరల్డ్ని చూస్తున్నాము. కానీ నువ్వు 80 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నావు? అదే పాత చింతకాయ పచ్చడి, ఇవే కథలు చెప్తున్నారు. సో మాకు వద్దు, మాకు ఏ రకంగా కూడా యుఎన్ అనేది ఉపయోగం లేదు. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మేము ఉన్నాము అనుకోండి, మార్పు తెచ్చే ప్రయత్నాలు చేస్తాం. ఎందుకంటే ఇవాళ ప్రపంచం మమ్మల్ని ట్రూ లీడర్స్గా నమ్ముతున్నారు. ఇప్పుడు ఆఫ్రికా కాంటినెంట్ అంటే 54 దేశాలు,
మొన్న G20 సమ్మిట్లో ఆఫ్రికన్ యూనియన్ని మనం కలిపాం, G20లో కలుపుకున్నాం. అలాంటప్పుడు 54 దేశాలు భారత్తో ఉన్నారు. మీకు తెలుసో తెలియదో కరోనా వచ్చినప్పుడు భారత్లో సిరమ్ ఇన్స్టిట్యూట్ వ్యాక్సిన్స్ తయారు చేశారు. మనము హుటాహుటిగా 24/7 కష్టపడి మన దేశంలో వ్యాక్సిన్స్ ఇచ్చాం. తరువాత ఇమీడియట్గా ఆఫ్రికన్ కాంటినెంట్కి పంపించాం, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. అందుకే మీరు ట్రూ లీడర్ని అంటున్నారు. ఎందుకంటే ఉచితంగా ఇన్ని లక్షల వ్యాక్సిన్స్ మీరు మా దేశాలకు పంపించారు, మా ప్రజలను కాపాడారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇలా మీరు ఓవరాల్గా చూసుకున్నారనుకోండి, ఆఫ్రికన్ కాంటినెంట్, లాటిన్ అమెరికా, బ్రెజిల్తో కలుపుకోండి, బ్రెజిల్, అర్జెంటీనా, పెరు లాంటి దేశాలు ఏషియన్ కంట్రీస్ అంటారు. ఇందులో మీరు చూసారనుకోండి, మీకు 9 లైన్కి సంబంధించిన దేశాలు కూడా వాళ్ళకి ఎలా ఉందంటే, భారత్ చైనా కలిసిపోవడంతో చైనా ఇక మీదట మనల్ని ఏమీ చెయ్యలేదు. ఎందుకు? భారత్ వైపు నుంచి మనకు రక్షణ ఉంది. ఒక ఫిలిప్పైన్స్ అనండి, ఇండోనేషియా, సింగపూర్, థాయిలాండ్, మలేషియా ఇలాంటి దేశాలు మాకు భారత్ సపోర్ట్ ఉంది. సో వీళ్ళందరూ మాతో కలిసిపోతున్నారు. ఓవరాల్గా జయశంకర్ గారు ఏమంటున్నారు, 100 దేశాలు భారత్కి సపోర్ట్గా ఉన్నప్పుడు మేము సొంత ఐక్యరాజ్య సమితిని ఎందుకు పెట్టుకోకూడదు? అంటే రష్యా, చైనా, భారత్ ప్లస్ 97 కంట్రీస్. సో మీ వెస్ట్, మీ ఆగడాలు, అమెరికా చెప్తున్నట్టు మేము, అమెరికానే ఇప్పుడు లేదు కదా, యూరోప్ యూనియన్తో కూడా వాళ్ళకి శత్రుత్వం కదా. కాబట్టి అమెరికాను ఐసోలేట్ చెయ్యండి, డాలర్ అనేది లేకుండా చెయ్యండి, మనము బ్రిక్స్ గ్రూప్ అందాము, కొత్త రకమైన ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేసుకుందాము. ఇక్కడ మెజారిటీ విన్స్. అంటే 6 దేశాలండి చెప్తున్నాను, పర్మనెంట్ 6 అనుకోండి. ఈ పర్మనెంట్ 6లో 4 దేశాలు ఒక రెజల్యూషన్ తీసుకుంటే మెజారిటీ విన్స్. మిగతా ఇద్దరూ కూడా ఎస్ అనాలి. అలా లేదు కదా, ఎవడి వద్ద వీటో పవర్ ఉందో వాడు చెప్తున్నదే అక్కడ పాస్ అవుతుంది. తక్కిన వాళ్ళు ఎన్ని పోరాటాలు చేసినా ఫెయిల్ అయిపోవడం, ఇది ఒక రాంగ్ మెకానిజం. ఇది కరెక్ట్ కాదు. డెమోక్రటిక్ వేలో మీకు మెజారిటీ విన్స్. భారత్ ఒకవేళ కొత్త ఐక్యరాజ్య సమితిని పెడితే ఇందులో సిస్టమ్ ఇలాగే ఉంటుంది. ఎవరైతే న్యాయబద్ధంగా ఉంటారో, ఎవరికి మెజారిటీ ఉందో వాళ్ళు చెప్పిందే అక్కడ చెల్లుబాటు అవుతుంది. ఇక్కడ అమెరికా, వెస్టర్న్ కంట్రీస్ మాదే పెత్తనము, 80 ఏళ్ల నుంచి ఇదే కదా ఉద్ధరిస్తున్నారు. ఎవరికైనా మీరు ఎప్పుడైనా ఉపయోగపడ్డారా? ఒట్టి వేస్ట్. సో ఐక్యరాజ్య సమితి అనబడే ఫ్రోజన్ మెకానిజం ఇక మాకు వద్దు. కుదిరిందా మమ్మల్ని చేర్చుకోండి, మేము రిఫార్మేషన్స్ అనేవి తీసుకొస్తాం. అంతే తప్ప ఈ పాకిస్తాన్, టర్కీ, బంగ్లాదేశ్ ఇలాంటి పనికి మారిన దేశాలతో అమెరికా కలిసిపోయి మాకు వ్యతిరేకంగా పనిచేస్తారు అంటే మేము ఒప్పుకోము. మాకు మేజర్ కంట్రీ సపోర్ట్ ఉంది. ఇదే మీకు ఫైనల్ వార్నింగ్. అదర్వైజ్ బ్రిక్స్ గ్రూప్ని ఎలా తెచ్చామో కొత్త యూఎన్ని కూడా మేము తేగలము. ఇవాళ మాకు అటువంటి పవర్ ఉందని జయశంకర్ గారు అమెరికాలో ఇలాంటి ప్రకటనలు చేసేసి ఇవాళ ఆయన వెనక్కి వచ్చారు. మరి ఈ ప్రపంచానికి ఒక కొత్త ఐక్యరాజ్య సమితి ఉండాలని మీరు కూడా భావిస్తున్నారా? లేదా ఇంకా కూడా ఈ వెస్టర్న్ కంట్రీస్ మాదే పెత్తనము, మేము చెప్పిందే వినాలి అంటే అంత సీన్ వాళ్ళకి ఉందా? యూకే, ఫ్రాన్స్ లాంటి దేశాల యొక్క జీడిపిని చూడండి, వాళ్ళ పవర్ ఏంటో చూడండి, ఎక్కడా ఏమీ లేదు. అలాంటప్పుడు ఈ దేశాలంతా మనకు సపోర్ట్గా ఉంటారని మీకు అనిపిస్తుందా? మీ ఆలోచనలు ఏంటి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.